నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆన్ ఫేస్. మీరు చూస్తున్నారు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. వాట్సాప్ యూజర్లకు సజ్జనార్ వార్నింగ్. వాట్సాప్ యూజర్లకు హైదరాబాద్ సిపి సజ్జనార్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. హాయ్, మీ ఫోటో చూసారా అంటూ ఏదైనా లింక్ వచ్చిందా? తెలిసిన వారి నుంచి వచ్చినా సరే పొరపాటున కూడా క్లిక్ చేయకండి అని సూచించారు. ఇదొక గెస్ట్ పేరింగ్ స్కామ్ అని చెప్పారు. ఈ లింక్ క్లిక్ చేస్తే నకిలీ వాట్సాప్ వెబ్ పేజీ ఓపెన్ అయ్యి యూజర్ పేరుతో ఇతరులకు సందేశాలు పంపి మోసాలకు పాల్పడతారని తెలిపారు. సిపి సజ్జనార్ అప్రమత్తంగా ఉండండి అని సూచించారు. చంద్రబాబుపై కేసీఆర్ సెటైర్లు. పెట్టుబడిదారుల సదస్సులో గురువు చంద్రబాబు నాయుడును ఆదర్శంగా తీసుకొని హైప్ క్రియేట్ చేశారని కేసీఆర్ అన్నారు. చంద్రబాబు 2014లో సీఎం అయ్యాక విశాఖలో పెట్టుబడుల సదస్సు పెట్టారు. 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఆ ఎంఓయూలు సక్సెస్ అయి ఉంటే 20 లక్షల కోట్ల రూపాయలు వచ్చి ఉండేవి అని కేసీఆర్ తెలిపారు. కనీసం 10,000 కోట్లైనా రావాలి కదా అని ప్రశ్నించారు. స్టార్ హోటళ్ల వంట మనుషులు ఎంఓయూలపై సంతకాలు పెట్టారని తెలిసిందని ఎద్దేవా చేశారు. అద్దె ఇంటికి సొంత ఇంటికి చాలా తేడా ఉంటుంది. మనకు నచ్చకపోతే లేదంటే యజమానికి మనం నచ్చకపోతేనో అద్దె ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది. సొంత ఇల్లు అలా కాదు. అదే విషయాన్ని మంత్రి నారా లోకేష్ పార్టీకి అన్వయించి కార్యకర్తలకు నేతలకు అర్థమయ్యేలా చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడే సచివాలయంలో ఉంటాము, అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ శాశ్వతం అని నొక్కి చెప్పారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో ఆయన కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. 2.5 గంటల పాటు సుదీర్ఘంగా వారితో చర్చించారు. పార్టీనే సుప్రీం, పార్టీ ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాల్సిందే. ఎంత పెద్ద నాయకులైనా ఇదే వర్తిస్తుందని ఆయన చెప్పారు. గడిచిన ఏడాదిన కాలంలో ఎమ్మెల్యేలుగా పనితీరుపై ఒక నివేదిక ఇవ్వాలని సమన్వయకర్తలకు ఆయన సూచించారు. కూటమి ప్రభుత్వం ఏ అభివృద్ధి సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టినా వెంటనే దృష్టిచారం జరుగుతుంది. ఈ క్రమంలో కూటమి పార్టీల నుంచి కౌంటర్ అటాక్ కూడా తప్పడం లేదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు స్పందించి పీపీపీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే దానిపైన వైసీపీ దృష్టిచారం ప్రారంభించింది. రౌడీయిజం, గూండాయిజం చేస్తామంటే కుదరదు, బెదిరింపులకు దిగుతే ఊరుకునే ప్రసక్తే లేదు, మక్కలెరగదీసి మూలన కూర్చోబెడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్ వైరల్ అవుతుంది. అసలు పవన్ కళ్యాణ్ కి ఇంత కోపం ఎందుకు వచ్చిందంటే వైసీపీ నుంచి జరుగుతున్న దృష్టిచారం అలాంటిది. మరి మెడికల్ కాలేజ్లకు స్పందించిన పీపీపీ విధానంపై కేంద్రం నియమించిన పార్లమెంటరీ కూటమిలో వైసీపీ ఎంపీ కూడా సభ్యుడిగా ఉన్నారేమో. మేడారం జాతరకు రాష్ట్రపతికి ఆహ్వానం. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు మేడారం జాతర జరగనుంది. ఈ జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శీతాకాల విడిది కోసం ముర్ము ప్రస్తుతం హైదరాబాద్ బొలారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉన్న విషయం తెలిసిందే. ఇవాళ మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అల్డూరి లక్ష్మణ్ కుమార్ కలిసి జాతరకు ఆహ్వానించనున్నారు. మరోవైపు మేడారం గద్దెల పనులు చకచకా జరుగుతున్నాయి.